గులాబీ పూలు వీటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అన్ని రకాల ఫంక్షన్లలో, పూజల్లో, స్టేజ్ డెకరేషన్లలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి వీటికి మార్కెట్లో డిమాండ్ బాగా ఉంటుంది. గులాబీ పువ్వు యొక్క శాస్త్రీయ నామం రోసా మరియు ఇది రోసాయి కుటుంబానికి చెందినది. గులాబీ పువ్వులకు గులాబీ ఆయిల్స్ స్థానిక మార్కెట్ తో పాటు ప్రపంచ మార్కెట్లలో చాలా డిమాండ్ ఉంది. నేల నుండి 6 అడుగుల ఎత్తు వరకు గులాబీ మొక్కలు పెరుగుతాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్లోనే కాకుండా భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ గులాబీని పెంచుతున్నారు. విజయవంతమైన వాణిజ్యమైన గులాబీ సాగు ఎక్కువగా గులాబీ పువ్వు రకాలపై ఆధారపడి ఉంటుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో గులాబీలు నాటడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కానీ గ్రీన్ హౌస్ పద్ధతిలో గులాబీ సాగు చాలా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఈ గ్రీన్ హౌస్ లో గులాబీ ఫార్మింగ్ చేయటం వలన గులాబీ మొక్కలకు సౌకర్యవంతంగా ఉంటుంది మరియు గులాబీ మొక్కలు చురుగ్గా పెరిగి అధిక దిగుబడిని ఇస్తాయి. అయితే గులాబీల్లో 100కు పైగా అనేక జాతులు ఉన్నాయి. ఈ గులాబీ అన్ని కాలాల్లో పూస్తుంది. గులాబీ జాతికి కాండంపై పదునైన ముళ్ళు ఉండి సన్నని పొదలు పైకి లేదా నేలపై పాకే తీగల సముదాయంగా ఉంటుంది. కొన్ని జాతులు మాత్రం యూరప్, ఉత్తర అమెరికా, వాయువ్య ఆఫ్రికాలకు చెందినవి. అయితే ఎక్కువ జాతులు ఆసియాకు చెందినవే మరియు సహజమైనవి ఇంకా సాగు చేయబడే రకాలు. అయితే దీని ఆకులు కాండంకు ఇరువైపులా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి. ఈ గులాబీ మొక్కలు అండాకారంలో మొనతేలిన చిన్న పత్రాలను కలిగి ఉంటాయి. గులాబీ మొక్కలు వివిధ పరిమాణంలో ఉండడమే కాకుండా 20 మీటర్ల ఎత్తు వరకు పాకే తీగలుగా కూడా ఉంటాయి. అనేక రకాలైన గులాబీలు ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు చెందిన జాతులను సంకరపరచడం వలన అభివృద్ధి చెందుతాయి. పరిమళ ద్రవ్యాలలో గులాబీ అత్తర్ని గులాబీ పువ్వుల నుంచి ఆవి ద్వారా బయటకు తీయబడిన నూనెని కొన్ని శతాబ్దాల నుంచి ఉపయోగిస్తున్నారు. హైబ్రిడ్ గులాబీలు సాధారణంగా 4 నుండి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి మరియు ఫ్లోరిబుండాస్ రకం సాధారణంగా 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. 8 నుంచి 15 అడుగుల ఎత్తు అత్యంత ప్రజాదరణ పొందిన అధిరోహణ గులాబీలు చేరుకుంటాయి. గులాబీ ఎప్పుడు దాని అందం మరియు సువాసన కోసం ఆరాధించబడుతుంది. కట్ ఫ్లవర్ మరియు అధిక వాణిజ్య లాభాలుగా డిమాండ్ పెరగడం వల్ల భారతదేశంలో గులాబీ సాగు మరింత ప్రాచుర్యం పొందుతుంది. సో మీరు కూడా గులాబీ సాగును చేయాలి అనుకుంటున్నారా? అయితే గులాబీ సాగును ఎలా చేయాలి? గులాబీలోని రకాలు ఏంటి? గులాబీ సాగుకు ఎటువంటి నేల అవసరం? ఆ నేలను ఎలా తయారు చేయాలి? గులాబీ సాగులో ఎరువుల యాజమాన్యం, తెగుళ్ళు మరియు నివారణ, దిగుబడి మరియు నిల్వలు ఇంకా లాభాలు, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఇప్పుడు గులాబీలోని రకాల గురించి తెలుసుకుందాం. మొదటిది హైబ్రిడ్ టీలు. ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన గులాబీలు. పొడవైన మొనతేలిన మొగ్గలు, సొగసైన ఆకారంలో ఉన్న పువ్వులను కలిగి ఉంటుంది. అయితే సీజన్ మొత్తం ఈ పువ్వులు ఉత్పత్తి చేయబడతాయి. సగం నుండి 3 వంతులు తెరిచినప్పుడు ఈ పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. నీలం మరియు నలుపు మినహా ఊహించదగిన ప్రతి రంగులో ఈ హైబ్రిడ్ టీలు అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్ టీ మొక్కలు తరచుగా తక్కువగా ఉన్న ఆకులు మరియు పొడవైన లెగ్గి కాండాలను కలిగి ఉంటాయి. ఇవి 6 నుండి 8 అడుగుల ఎత్తు వరకు చేరుకోగలవు. ఈ గులాబీలు పువ్వుల కోసం పెంచబడతాయి. ఇవి ల్యాండ్స్కేప్ స్పేస్ మొక్కలుగా ఆకర్షణీయంగా ఉండవు. ఇక రెండోది ఫ్లోరిబుండాస్. ఈ గులాబీలు విస్తృత శ్రేణిలో ప్రకాశవంతమైన రంగుల్లో బాగా కనిపిస్తాయి. ఫ్లోరిబుండాలు సాధారణంగా హైబ్రిడ్ టీలు కంటే పొట్టిగా మరియు ఎక్కువ పొద కలిగి ఉంటాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి మరియు క్లస్టర్ గా ఉంటాయి. అయితే ఇవి పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయబడతాయి. ఇవి అరుదుగా సువాసన కలిగి ఉంటాయి. అయితే ఇవి ల్యాండ్స్కేప్ కి పొదలుగా చాలా మంచివి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో గ్లాడియేటర్స్, రాంబలర్స్, డబుల్ డిలైట్ కలర్ రోజ్, యూరోపియన్ రోజెస్, అల్బా రోజెస్, కాకినాడ గులాబీ, లారైన్ విక్టోరియా. ఇప్పుడు గులాబీ సాగుకి అనుకూలమైన వాతావరణం గురించి తెలుసుకుందాం. వివిధ వాతావరణ పరిస్థితుల్లో గులాబీలను విజయవంతంగా పెంచవచ్చు. ప్రకాశవంతమైన ఎండ రోజుల్లో ఇంకా చల్లని రాత్రులు, ఒక మాదిరిగా బలమైన గాలులు లేని ప్రాంతాల్లో నాణ్యమైన పువ్వులు వికసిస్తాయి. సాధారణంగా పగటి ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 15 నుండి 16 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 60 నుంచి 70% తేమ కలిగిన ప్రాంతాలు నాణ్యమైన పూల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. ప్రకాశవంతమైన సూర్యరశ్మి మరియు ఉచిత వెంటిలేషన్ లో ఒక మాదిరి చల్లని వాతావరణం ఉన్న భారతదేశం గులాబీ సాగుకు చాలా మంచి ప్రదేశం. చాలా గులాబీ కల్టివేటర్లు మంచి నాణ్యత మరియు పువ్వుల పరిమాణాన్ని ఉత్పత్తి చేసి 15 నుండి
27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పరిధిలో ఉత్తమంగా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల వాతావరణ ప్రాంతాలలో గులాబీలు బాగా పెరుగుతాయి. గులాబీ మొక్కలకు ఎదుగుదల దశ మరియు మొక్కలు పుష్పించే కాలంలో 5 నుండి 6 గంటల పాటు సూర్యకాంతి అవసరం. ఇప్పుడు గులాబీ సాగుకు అనుకూలమైన నేలలు మరియు రకాల గురించి తెలుసుకుందాం. గులాబీ నాటడం కోసం ఎంపిక చేయబడ్డ ప్రదేశం పూర్తిగా సూర్యకాంతిని పొందాలి. అయితే గులాబీ మొక్కలకు తగినంత సేంద్రియ పదార్థం, సరైన డ్రైనేజీ వ్యవస్థ మరియు 6.0 నుంచి 7.0 pH కలిగిన నేల ఉండాలి. మట్టిని బాగా 20 నుండి 30 సెంటీమీటర్ల లోతులో దున్నాలి. గులాబీ మొక్కల సాగుకు కలుపును తొలగించిన తర్వాత నేలని తిరిగి దున్నాలి మరియు చదును చేయాలి. అధిక నీరు నిల్వ ఉండే నేలలు గులాబీ సాగుకు అస్సలు అనుకూలం కాదు. ఇప్పుడు గులాబీ సాగుకి అవసరమైన నీటి సరఫరా గురించి తెలుసుకుందాం. వేడి లేదా పొడి సీజన్లలో పొదల పరిమాణాన్ని బట్టి మరింత నీరు అవసరం అవుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు గులాబీ పంటకు నీటిని అందించాలి. నీటి పారుదల ఉదయం సమయంలో చేయాలి. సాయంత్రం నీరు పోయకూడదు. ఒకవేళ సాయంత్రం సమయంలో నీరు పోస్తే గులాబీలో చాలా సాధారణ వ్యాధి అయిన పౌడర్ లీడ్ ఆశిస్తుంది. ఇప్పుడు గులాబీ సాగులో పించింగ్ గురించి తెలుసుకుందాం. గులాబీ మొక్క యొక్క ఎదుగుతున్న కాండంలో కొంత భాగాన్ని తొలగించడాన్ని పించింగ్ అంటారు. మరియు గులాబీ సాగులో ఇది ఒక ముఖ్యమైన ఆపరేషన్. ప్రతిసారి ఎరువులు వేసిన తర్వాత పంట కొరకు మరియు నిర్దిష్టమైన టైంలో పుష్పించడం సర్దుబాటు చేయడం కొరకు పించింగ్ చేయబడుతుంది. ఇలా చేయడం వల్ల మొక్కల ఎత్తు తగ్గుతుంది. అయితే పువ్వుల దిగుబడి మరియు నాణ్యతను ప్రభావితం చేసే గులాబీ సాగులో ప్రూనింగ్ అనేది అత్యంత ముఖ్యమైన కార్యకలాపం. గులాబీ మొక్కల్లో 1-2 పువ్వుల రెక్కలు పూసినట్లుగా అవగానే వాటిని మొక్క నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. మరియు తర్వాత వెంటనే వాటిని నీళ్లు నింపిన కంటైనర్ లో ఉంచి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలి. కోల్డ్ స్టోరేజ్ లో కేవలం 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రతలో పువ్వులు నెమ్మదిగా పూస్తుండగా గ్రేడింగ్ చేసుకోవాలి. వాటిని ఆ తర్వాత మార్కెట్ లోకి పంపవచ్చు. ఈ పద్ధతిని ప్రూనింగ్ అంటారు. ప్రూనింగ్ అనేది గులాబీ పండించే ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా హైబ్రిడ్ టీలు మరియు ఫ్లోరీ గుండా గులాబీలు కత్తిరించిన తర్వాత పుష్పించడానికి 45 నుంచి 50 రోజుల సమయం పడుతుంది. ఇప్పుడు గులాబీ సాగులో నాటడం గురించి తెలుసుకుందాం. గులాబీ మొక్కలు తక్కువ ఉష్ణోగ్రతని ఎక్కువగా ఇష్టపడతాయి. అందువల్ల శీతాకాలంలో వేరు పెరుగుదల చాలా చురుకుగా ఉంటుంది. ఈ గులాబీ మొక్కలను సంవత్సరంలో ఏ సమయంలోనైనా నాటవచ్చు. అయితే గులాబీలు నాటడానికి అక్టోబర్ అత్యంత తగిన సమయం. అయితే గులాబీ మొక్కలను నాటడానికి ముందు బెడ్లలో మట్టి తేమగా ఉండేలా చూసుకోవాలి. మొక్క యొక్క లోతు మొక్క రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గులాబీ సాగులో అంతర కృషి గురించి తెలుసుకుందాం. కలుపు తీయడం ఒకవేళ నిర్లక్ష్యం చేయబడినట్లయితే పూల దిగుబడి మరియు నాణ్యతలో ఎదురు దెబ్బ తగలవచ్చు. అయితే మల్చింగ్ కలుపును తగ్గిస్తుంది మరియు నీటి పారుదల, నీటి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. మొక్కల ఆకులు మరియు వరిగడ్డి మొదలైన వివిధ పదార్థాలను మల్చింగ్ కోసం ఉపయోగించవచ్చు. ఇప్పుడు గులాబీ సాగులో తెగుళ్ల గురించి తెలుసుకుందాం. గులాబీ సాగులో చాలా రకాల తెగుళ్లు ఆశిస్తాయి. అందులో రెడ్ స్పైడర్ వైట్, గొంగలి పురుగు, త్రిప్స్, పౌడర్ లే మిల్డో, దివ్ని మిల్డో, బ్లాక్ స్పాట్. సాధారణంగా గులాబీకి పురుగులు పట్టడం అనేది చాలా సాధారణ విషయం. అవి ఆకుల యొక్క దిగువ ఉపరితలంపై కనిపిస్తాయి. తర్వాత ఆకు కాండం మొత్తం కొంతకాలం తర్వాత మొత్తం మొక్కను వ్యాపిస్తాయి. దీని నివారణకు ఒమైట్ ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అయితే గులాబీపై కీటకాలలో త్రిప్స్ అత్యంత తీవ్రమైన చీడలు. త్రిప్స్ వేడి పరిస్థితులను ఎక్కువగా ఇష్టపడతాయి. ఈ చిన్న కీటకం ఆకుల యొక్క లేత కాండం మరియు పువ్వుల నుంచి కణరసాన్ని పీల్చుకుంటుంది. అయితే త్రిప్స్ ను నియంత్రించడానికి 0.05 నుంచి 0.1 మిల్లీలీటర్ల డైమిథోయేట్ అండ్ మోనోక్రోటోఫాస్ ని కలిపి లీటర్ నీటితో పిచికారీ చేసుకోవాలి. ఇంకా బ్లాక్ స్పాట్ సోకిన ఆకులు పైన మరియు కింద ఎప్పుడైనా నల్లటి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశలో ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. మరియు 0.2 మిల్లీలీటర్ల దీతనే M45 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా ఈ తెగుళ్లను నియంత్రించవచ్చు. ఇప్పుడు గులాబీ సాగులో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. భూమి సిద్ధం చేస్తున్నప్పుడు ఎక్కువగా సేంద్రియ పదార్థాన్ని ఉపయోగించాలి. రసాయన ఎరువులను ఉపయోగించకూడదు. ఒకవేళ గులాబీ సాగు కొరకు రసాయన ఎరువులను ఉపయోగించినట్లయితే రోజ్ వాటర్ లేదా ఆయిల్ లో మంచి నాణ్యతను పొందలేరు. సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా అధిక నాణ్యత కలిగిన గులాబీ పువ్వులను పొందవచ్చు. ఆవు మూత్రం, పొగాకు ఉపయోగించడం ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గులాబీ సాగులో కోత కోయడం గురించి తెలుసుకుందాం. పువ్వులు బిగుతైన మొగ్గ దశలో ఉన్నప్పుడు మరియు రేకులు ఇప్పుడే విప్పడం ప్రారంభించినప్పుడు
కోతకు వస్తాయి. వీటిని ఉదయం లేదా సాయంత్రం పదునైన సెకేటర్ ద్వారా కోయాలి. కోత తర్వాత పువ్వులను శుభ్రమైన నీటిలో ముంచాలి. గులాబీ పువ్వులు కోయడానికి చాలా రకాలైన యంత్రాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్లు ఇలా పువ్వులను జాగ్రత్తగా కోస్తాయి కాబట్టి పువ్వులకు ఎటువంటి హాని జరగదు. ఇప్పుడు గులాబీ సాగులో నిల్వ గురించి తెలుసుకుందాం. కత్తిరించిన పువ్వులను నిల్వ చేయడానికి 2 నుండి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మంచి నాణ్యమైన నీటిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల పువ్వులు త్వరగా పాడైపోకుండా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు గులాబీ సాగులో దిగుబడి గురించి తెలుసుకుందాం. గులాబీ పువ్వుల దిగుబడి ప్రధానంగా వాతావరణం, క్షేత్ర నిర్వహణ, నీటి పారుదల వైవిధ్యం మరియు ఎరువులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సరైన భూమి మరియు మంచి వ్యవసాయ నిర్వహణ ఉన్నట్లయితే అప్పుడు ఒక హెక్టార్ కి సంవత్సరానికి 10 లక్షల పువ్వులను పొందవచ్చు. అయితే జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో గులాబీ పువ్వులకు చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి గులాబీ పువ్వుల సాగు నుంచి మంచి దిగుబడిని, మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సో చూసారు కదా, మీరు కూడా గులాబీ సాగును చేసి అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. అయితే గులాబీ సాగు గురించి మరింత సమాచారం మన ఫ్రీడమ్ యాప్ లో ఉంది. అక్కడ ఎవరైతే రియల్ గా గులాబీ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళే మీకు క్లియర్ గా ఎలాంటి డౌట్స్ వచ్చినా వీడియో కాల్ రూపంలో గైడ్ చేస్తారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.